Daily. Taste the Daily. నవంబర్లో విచిత్ర వాతావరణం ఉండనుందని ఐఎండీ తెలిపింది. వర్షాలు, ఎండలు, చలి మూడు కూడా ఎక్కువగానే ఉండనున్నాయి. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలు, ఎక్కడ చూసినా వరదలే కనిపించాయి. మునుపెన్నడూ లేని విధంగా పంటల నష్టం జరిగింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక తుఫాన్ నుంచి బయటపడేలోపే మరో అల్పపీడనం దాడి చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే జరిగింది. ఇప్పుడు వచ్చే నెల రోజుల పాటు మరింత విచిత్రంగా ఉండనుంది వాతావరణం. ఈ నవంబర్లో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అదేవిధంగా వాయువ్య మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, హిమాలయ సమీప ప్రాంతాలు, ఈశాన్య భారతంలోని ఎక్కువ భాగం, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంపై బలహీనమైన లానినా పరిస్థితులు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇక మరోవైపు నవంబర్ నెలలో మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయువ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు నవంబర్లో మరో తుఫాన్ ముప్పు ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 4 నుంచి బంగాళాఖాతంలో, అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్టోబర్, నవంబర్లోనే తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాయి. ఒకసారి లెక్కలు చూసుకుంటే 1970 నుంచి 2025 మధ్యకాలంలో ఇంతవరకు 31 తీవ్ర తుఫాన్లు ఏపీలో తీరాన్ని తాకితే వాటిలో 23 సైక్లోన్లు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఏర్పడ్డాయి. వీటిలో 9 తుఫాన్లు అక్టోబర్, 14 సైక్లోన్లు నవంబర్ నెలల్లో సంభవించాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే భారీ వర్షాలతో వచ్చే వరదలు, నదుల నుంచి వచ్చే మంచినీరు బంగాళాఖాతంలోని ఉప్పు నీటితో అధికంగా కలవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతల్లో తేడాలొస్తాయి. హిమాలయాల నుంచి నిరంతరం ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల నుంచి పెద్ద ఎత్తున మంచినీరు బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటుంది. సాధారణంగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలో సముద్ర ఉష్ణోగ్రతల్లో ఏర్పడే వ్యత్యాసాలతో అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండాలు తుఫాన్లుగా మారతాయి. కానీ అక్టోబర్, నవంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తీవ్ర వాయుగుండాలు అతి తీవ్ర తుఫాన్లుగా రూపాంతరం చెందడం వల్ల పెనుగాలులు వీచి కుంభవృష్టి కురిసి నష్టాలు అధికంగా ఉంటున్నాయి.